రేపులా ఎల్లుండి జరగబోయేటువంటి ఎన్నికల్లో భాగంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, తర్వాత ఈసీఐ ఆదేశాల మేరకు, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈరోజు సాయంత్రం పోలింగ్ మన ప్రచారం అనేది పూర్తిగా అయిపోయింది. తర్వాత ఎవరు కూడా ఈరోజు నుంచి ప్రచారం చేయడానికి వీల్లేదు. అందులో భాగంగానే ఈ మద్యం రవాణా, దాని తర్వాత కొత్త వ్యక్తుల కదలికలు, దాని తర్వాత డబ్బు పంపిణీ, తర్వాత ఓటర్లకు ఎరవేయడం, ఇటువంటి కార్యక్రమాల్లో భాగంగా వాటిని పూర్తిగా కట్టేలు చేయాలనే ఉద్దేశంతో పైన ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు, తర్వాత మా ఉన్నతాధికారుల ఆదేశాలు, వారి ఆదేశాల మేరకు కంటిన్యూగా రేపు పొద్దున మళ్ళీ కంటిన్యూగా చెకింగ్ ఉంటుంది. ఈ ఒక్క పార్టీనే కాదు, అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సబ్ డివిజన్లో మొత్తము ఈ రకమైన ఇదే చెకింగ్ జరుగుతూ ఉంది. గుత్తి కానీ, తర్వాత పామిడి కానీ, ఈ ఉరవకొండ కానీ, తర్వాత పాల్తూరు, తర్వాత విరపనకల్ ఏరియాలో అక్కడ 2 చెక్ పోస్టులో కూడా చెక్ చేయడం జరుగుతూ ఉంది. కంప్లీట్గా టౌన్ మొత్తం కూడా కంటిన్యూగా చెక్ చేయడం జరుగుతుంది ఈరోజు, రేపు, మర్నాడు. సార్ ఎన్ని బృందాలుగా ఉన్నారు సార్? దాదాపుగా 12 బృందాలు చెక్ చేస్తాను సబ్ డివిజన్లో. కంప్లీట్గా 12 బృందాలు డిఫరెంట్ ప్లేస్లో ఒకే దగ్గర లేకుండా హాఫ్ అన్ అవర్కు అటు ఇటు మార్పు కూడా చెక్ చేయడం జరుగుతుంది.